పవన్ కళ్యాణ్కి జ్వరం తగ్గింది కొంచెం. జ్వరం అంటే తెలుసు కదా మీకు, ఆయనకి జ్వరం మామూలుగానే వస్తుంది. జ్వరం వేరు జ్వరం వేరు. ఆయనకి జ్వరం తగ్గినట్టుంది. నిన్న ఆయన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్, చిత్తూరులో దుర్గేష్, నాగబాబు, మనోహర్, ఎమ్మెల్యేలు తదితరులు. ఎందుకంటే 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చింది లేదు, కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తామని చెప్పి ఆయన శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పాడనేది వార్త. ఏంటంటే వైకాపా దాష్టిక పాలనకు చరమగీతం పాడాలనే సంకల్పంతోనే గత శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాలకే పరిమితమై పోటీ చేసింది. ఎవరన్నారు ఇది? ఈనాడు పత్రిక రాసేసింది. అందుకనే కదా ఇలా రోత పత్రికలు అనేది. జనసేన బలాబలాలను బేరీజు వేసుకుని పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే క్లియర్ గా వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకుంటాము, మీరు మాత్రం ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వద్దు, మన బలం ఏందో మనకు తెలుసు, సింగిల్ గా పోటీ చేస్తే కనీసం ఒక జడ్పీటీసీని కూడా గెలిచేటటువంటి సత్తా జనసేనకు లేదు. సో మీరు అన్ని కావాలి ఇన్ని కావాలని అడగొద్దు, పొత్తుల మీద నిర్ణయం నాకు వదిలేయండి, వాళ్ళు ఎన్ని ముష్టి అయితే అన్ని తీసుకోవడానికి మనం ఉండాలి తప్ప మనం ముష్టి తీసుకునే వాళ్ళని డిమాండ్ చేయకూడదు. అంటే మామూలుగా ఇప్పుడు అడుక్కునే వాళ్ళు నాకు ఎంత కావాలని డిమాండ్ చేస్తే ఏది కదా. ఇప్పుడు మనమే ఎవరికన్నా అడుగుతారు, ఎవరన్నా రోడ్డు మీద మనం వెళ్ళే వాళ్ళకి, సార్ నాకు 100 రూపాయలు ఉందని అడిగితే మనం 100 రూపాయలు ఇస్తామా? మనం 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలి, ఓ పావలాన 10 రూపాయలు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తారు. మనం ఎంత ఇవ్వాలనుకుంటే అది మన ఇష్ట ప్రకారం ఇస్తారు. అంతే తప్ప వాడు నాకు 100 రూపాయలు ఇవ్వని చెప్పి ముష్టాడు మనం డిమాండ్ చేస్తే మనం ఇచ్చేస్తామా? ఇవ్వం కదా. అట్లనప్పుడు జనసేన డిమాండ్ చేసి నాకు ఇన్ని సీట్లు కావాలంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిద్దా? వాళ్ళకి బుద్ధి పుట్టి వాళ్ళు 5 10 అయితే అవి తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని ఏదైతే చొక్కాలు దించుకొని పని చేస్తారు. దాని తర్వాత వాళ్ళని మళ్ళీ కొట్టినా కూడా ప్రశ్నించొద్దు. 15 ఏళ్ల పాటు సావు దెబ్బలు తినండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెబుతా ఉంటాడు. దెబ్బలు తినేవాడు ఆ జనసేనలో ఉంటాడు. ఆత్మగౌరవం లేనాడు, అది ఆత్మగౌరవం ఉండి మనకు వద్దురా బాబు ఈ బానిస బతికి అన్నాడు, పార్టీలోంచి బయటకు వస్తాడు. అంతమించి ఏముంది, మనం చూస్తలేదా జనసేన బతికేంటో? పవన్ కళ్యాణ్ మళ్ళీ దానికి ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టి చెప్పేది ఏముంది? తెలుగుదేశం పార్టీ ఎన్నిస్తే అన్ని నోరు మూసుకొని చేతులు కట్టుకొని బానిసత్వంతో అవే తీసుకుంటారు తప్ప దాని మించి మాట్లాడరు. ఎందుకంటే విడిగా వచ్చి పోటీ చేస్తే వాళ్ళ కథ ఏందో వాళ్ళకి తెలుసు, ఒక్క జడ్పీటీసీ గెలవరు. అందుకనే పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్తా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలకి, అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులకి క్లియర్ కట్ గా మెసేజ్ ఏమిస్తున్నాడంటే, మీరు నాకు వదిలేయండి అబ్బా, వాళ్ళు ఎన్నిస్తే అన్ని నేను తీసుకొని మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటా కదా, ఎందుకు ఊరక అని చెప్పి మాట్లాడుతున్నాడు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అధినేత దృష్టికి తీసుకొని వచ్చారంట. తీసుకొని వస్తే ఏమైనా చేస్తాడు ఆయన? మూసుకొని కూర్చోమని చెబుతాడు. మూసుకొని నేను ఎంటలేదా, బానిస బతకట్లేదా, మీరు కూడా బతకండి అని చెబుతాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ చెప్పేది. దీనికి స్థానిక ఎన్నికల్లో భిన్నమైన వ్యూహం, ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలు, ఎన్ని కామెడీ, అంతమించి ఏం లేదు. ఆల్రెడీ లోకేష్ అనౌన్స్ చేశాడు 15% మీకు పడేస్తాం ముష్టి, బీజేపీకి ఒక 5% ముష్టేస్తున్నాం, 80% మేమే పోటీ చేస్తాం, 15% జనసేనకు ముష్టేస్తున్నాం, బీజేపీకి 5% ముష్టేస్తున్నాం. ఏం బీజేపీ వాళ్ళు ఏమన్నా వాగారు అన్నవారు తెలుసు ఇప్పుడు వరకు? ఏపీలో బీజేపీ గుండుసున్నా ఏం వాగుతారు వాళ్ళు? వాళ్ళకి ఇది లేదు. సేమ్ మీ బతుకు కూడా అంతే. ఎన్ని రకాల స్టేట్మెంట్ ఇచ్చినా ఏముండదమ్మా. 15 కాదు ఆయన 10 ఇచ్చినా 10% ఇస్తానన్నా నోరు మూసుకొని చేతులు కట్టుకొని కాళ్ళ దగ్గర బానిసత్వం చేస్తూ తెలుగుదేశం పార్టీకి మీ జీవితాంతం జనసేన ఊడిగం చేయాల్సిందే. ఇది ఫైనల్.